ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. మీ యొక్క ప్రేమను బట్టి, మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ పరిచర్యను మీరు టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. చూసి ఆగిపోకుండా ఈ విన్న వాక్యాలు అనేక మందికి షేర్ చేయండి. ఈ వాక్యాలు మీరు చెప్పకపోయినా చెప్పేవాడిని పంపించండి. మీరు వెళ్ళకపోయినా వెళ్ళేవారిని ప్రోత్సహించండి. మీరు చేయకపోయినా చేస్తున్న వారిని ప్రోత్సహించండి. ఎంతో వ్యయ ప్రయాసలు చేసి ఎంతో ఖర్చు పెట్టి పరిచయం చేస్తున్నాం. మిమ్మల్ని ధనం కోరడం లేదు కదా, మీ ధనాన్ని మేము ఆశించడం లేదు కదా. ఈ సువార్త మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్లో గ్రూపులు ఉంటున్నాయి కదా, ఆ గ్రూపుల్లో కూడా ఈ ప్రసంగాలు షేర్ చేయండి. నా ప్రసంగాలు ఉంటాయి. సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు అనే యూట్యూబ్ ఛానల్లో వందల ప్రసంగాలు ఉంటాయి. నా సాక్ష్యం ఉంటుంది. నా కుటుంబము, నా ఫ్యామిలీ, నా బిడ్డలు పాడిన పాటలు, నా భార్య పాడిన పాటలు అన్నీ ఉంటాయి. ఇవి వినండి, ఆత్మీయంగా బలపడండి. మరిన్ని విశేషాలు కావాలంటే ఆ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఓకేనా? ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాము. 2వ రాజుల పుస్తకము 5వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. చూడండి బిడ్డలారా. దమస్కు నదులైన అబానాయును, ఫర్పూరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయేను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ఈగో. కొంతమంది ఈగో అంటారు, కొంతమంది ఈగో అంటారు. ఈగో. ఈగో లాభమా నష్టమా? ఈ ఈగో వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అది ఈగో అనే దానికి అర్థం ఏమిటి? ఈగో ఎక్కువ అంటారు కదా. ఏంటి ఈగో అంటే? అసలే డిక్షనరీ భాషలో, నిఘంటు భాషలో ఈగో అంటే అహంకారం. దాని పర్యాయ పదం పొగరు, మైసెల్ఫ్, నేనే, నా వల్లే, నేనే అనే ఒక రకమైన అహంకారాన్ని ఏమంటామంటే ఈగో. నేను చెప్పిందే జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పినట్టే చేయాలి, నేను ఊహించినట్టే చేయాలి, నా మాటే నెగ్గాలి, నా మాటే వినాలి, ఎవరైనా సరే నా కిందే ఉండాలి, నేను ముందే ఉండాలి. ఇటువంటి యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఈగో యాటిట్యూడ్. ఇది బిడ్డరా, ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ అంటే అహంకార వైఖరి కదా. కొంతమందికి ఈ భావం ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో కొన్ని ఉదాహరణలతో చెప్తాను. ఈగో వల్ల ఎంత ప్రమాదమో, ఎన్ని నష్టాలు. ఈగో వల్ల చాలాసార్లు చాలా కుటుంబాలు నష్టపోతున్నాయండి. అలాగే బైబిల్లో ఒకడు ఈగో వల్ల నష్టపోబోయాడు. ఈరోజు చాలామంది కూడా అలాగే నష్టపోతారు. ఈ ఈగో వల్ల ఎంత నష్టం కలుగుతుందో బైబిల్లో నుంచి కొన్ని మాటలు చెప్తాను, కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. మీకు జాగ్రత్తగా ఆలకించండి. ఓ భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. 2 పిల్లలు ఉన్నారు. చాలా 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 సంతోషం. ఒకరోజు చిన్న గొడవ వచ్చిందండి. సాధారణం కదా, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి దాంపత్యంలోనూ, అన్యోన్య సహవాసంలో చిన్న గాలి తుఫానులు, చిరుజల్లులు, అప్పుడప్పుడు ఎండకాయడం, మబ్బులు రావడం, అలకలు, మొలకలు, పిలకలు, అమ్మా ఇవన్నీ మామూలే కదా. తింగర మాటలు మాట్లాడుతున్నాను, కోపపడక వినండమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి చిన్న కోపం వచ్చే ఆవేశంలో ఏమైపోయిందంటే ఆ బిడ్డ పుట్టింటికి వెళ్ళిపోయింది, ఆడబిడ్డ. ఎప్పుడైతే ఈ ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళిపోయిందో ఫస్ట్ రోజు అమ్మా నాన్నలు అమ్మ బంగారమా బాండే గారాలు పట్టి చిట్టి పొట్టి అంతా బాగానే ఉంది. కానీ 2 రోజులకి పిల్లల గోల ఎక్కువైపోయింది. మనవాళ్ళు వచ్చారు కదా ఇద్దరు. ఆ మనవరాలు గోలాడి మాట్లాడితే పప్పలు అంటున్నాడు, ఉప్మా అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఇంకా వాళ్ళ కోపం వస్తుంది. ఫస్ట్ రోజు ఏమో చికెన్ తెచ్చాడు, 2 రోజు ఏమో పప్పుసరికి వచ్చేసింది బేరం, 3 రోజు ఏమో సారెడుతున్నారు. మాటలు మారిపోతున్నాయి. చుట్టుపక్కల అంత మారనేమో, ఎందుకు వచ్చావు పాప? ఓ రోజు అనుకుంటే అనుకోవచ్చు, 2 రోజులకి వచ్చి ఏమైనా గొడవ అయిందా ఏంటి అంట, కథ ఏంటి, ఏమైంది, ఏంటండి మొత్తం ఈ ప్రపంచంలో కొన్ని ఉంటాయి కదా, కాకులు, రాబందులు, పిసుగులు లాంటి పొడిచేస్తాయి కదా, వాళ్ళకి తెలిసిపోవాలి విషయం ముందు. ఇక్కడ ఏమో ఈల గోళ ఎక్కువైపోయింది. ఓ పక్కన ఇంట్లో చూపులు మారిపోయి. కానీ ఇప్పుడు మనసు అంతా భర్త మీద ఉంది. ఎవరి మీద ఉంది? వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఈగో అడ్డొస్తుంది. ఏంటి సార్ ఈగో? వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ పేరెంట్స్ ఏమన్నారంటే
ఆడే వచ్చి తీసుకెళ్తే వెళ్దు కానీ అంటున్నా. పక్కోళ్ళు అంటున్నారు నువ్వు వెళ్ళిపోతే నువ్వు లోకువైపోతావు, నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే ఎలాగెళ్ళావు అలాగే వచ్చావు కదా, మరి అది నేను లేకపోతే నీ బ్రతుకు అది చెక్క కుదిరిందా అని అవమానం చేస్తారు. లోకుగా మాట్లాడతావు, లోకువైపోతావు, నీ అంతటి నువ్వు వెళ్ళకూడదు పిల్ల, పాప, బుజ్జే, కొడతరా, ఇటువంటి డైలాగులు చెప్తున్నారు. వెళ్ళిపోవడానికి ఇగో అడ్డు వస్తుంది. ఆడికి 2 రోజులకి వండి పెట్టేవాళ్ళు లేరు. ఏంటి ఒక రోజు అయితే పరోసంగా వెళ్ళాడు, హోటల్కి వెళ్ళాడు, బియ్యం బట్టలు ఇచ్చాడు, రోజు ఆడించుకుంటాడు. పొద్దున్నే క్యారేజీ కావాలి, ఇల్లు పని చేయాలి, సాయంకాలం వండి పెట్టాలి, బోడి కథ గొడవ గోత్రం ఎన్ని ఉంటాయి కదా. ఆడికి మనసు వస్తుంది, భార్యని తెచ్చుకుంటే బాగుండిపిస్తుంటే ఏంటి ఫ్రెండ్స్ అంటున్నారు రే నువ్వు వెళితే లోకమైపోతావు, ఆవిడ ఎలా వెళ్ళిందో అలాగే రావాలి. అమ్మ బాబా అంటున్నారు రే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు తగ్గొద్దు, నువ్వు మగోడువు, నువ్వు పురుషుడువు, ఓరు బాబు నువ్వు సింహము, నువ్వు గుణపం, నువ్వు కత్తి, పలుగు, పార, నువ్వు స్టారో, అది ఇలా చెప్తుంటే ఆడికి ఏమో ఈ మాటలన్నీ చెవికెక్కేసినాయి. అక్కడ ఆవిడకి చెప్పేవాడు ఆడికి చెప్తున్నారు, ఈడి చెప్పేవాడు ఈడి చెప్తున్నారు. ఎలా ఉంది కానీ ఇగో నేను వెళ్ళిపోతే లోకువైపోతా. అక్కడ ఆవిడకి వెళ్ళిపోవడం ఉంది, కలిసి ఉండడం ఉంది. ఈగో ఏండి ఒకరినొకరు కలిసి ఉంటే ఎవడెక్కువ ఎవడ తక్కువ, ఇద్దరూ సమానమే కదా, భార్యాభర్తలు అంటే సగభాగమే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరో ఒకరు తగ్గితే ఆవిడేమో ఆయన వచ్చి తీసుకెళ్తే వెళ్ళిపోతానంటుంది, ఈయనేమో ఆవిడ ఎలాగెళ్ళింది అలాగ వచ్చేస్తే హాయిగా చూసుకుంటాను అంటాడు. ఇద్దరికే చూసుకోవడం ఉంది, కలవాలనే ఉంది. కానీ ఏమంటుందంటే ఈగో. ఈలోపు జాయిగా దుష్ట సహవాలు అలవాటని ఆడికి ఎప్పుడు తాగుడే అలవాటు లేదు, ఇప్పుడు సారా అలవాటు అయిపోయింది. తెచ్చిన డబ్బులంతా సారా పాలు అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. జాయిగా అప్పులు మొదలెట్టాడు, తిప్పల పడ్డం మొదలెట్టాడు. ఇక రకరకాల బలహీనతలు, రకరకాల వ్యామోహాలు, రకరకాల ప్రవర్తన, పాడైపోయాడు, చెడిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు భార్యాభర్తలు ఎప్పుడు ఒకచోటే ఉండాలి, కలిసే ఉండాలి, ఏక శరీరంగానే ఉండాలి, అత్తుకునే ఉండాలి. దూరంగా ఉంటే సైతాన్ దొరుకుతుంది, సాతాను కూడా వస్తాడు. కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, కలవాలని ఉంది. కానీ ఈగో వల్ల ఏ వదిలా దూరంగా ఉన్నారో ఏండి ఎప్పటికీ రావట్లేదు. చివరికి ఇంకా భర్త లేని జీవితము మాటలో లోకం ఏమంటారు పడదు కదా, ఇంకా సర్లే నీకు ఏదైతే అవుతుంది అని చెప్పి ఆడపిల్లే వచ్చింది 2 నెలల తర్వాత పిల్లల్ని తీసుకుని. వచ్చినప్పటికీ ఒకప్పుడు తాగుడు అలవాట్లేదు, ఒకప్పుడు బుద్ధిగా ఉండేవాడు. ఏండి ఇప్పుడు ఏమైందంటే తాగేసి ఎప్పుడూ వస్తున్నాడు. ఆ బిడ్డ అంటుంది ప్రార్థన చేయండి అన్నయ్య. ఏమ్మా అంటే లేనిపోయిన అలవాటు వచ్చి పడింది వీడికి, డబ్బులన్నీ దానికే ఖర్చు పెడుతున్నాడు, పెద్ద పెద్ద అలవాట్లు వచ్చేసినాయి వీడికి, ప్రార్థన చేయండి అన్నయ్య. ఏమ్మ ఎందుకు ఇలా జరిగింది, ఇలాగ జరిగింది, కారణం ఇది. రాక తప్పిందా, వచ్చింది కదా. ఈ వచ్చేదేదో 2వ రోజు 3వ రోజు వచ్చేసి ఉంటే భర్త పాడవకుండా ఉండేవాడు, కాపురం పాడవకుండా ఉండేది, డబ్బులు పాడవకుండా ఉండేది. ఇప్పుడు అప్పులు చేసి తిప్పలు పడి బతుకు పోడి క్యారెక్టర్ పోయి అన్నీ పోయి ఇప్పుడు ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఇప్పుడు భార్య ఎంత బాధపడుతుంది, పిల్లలు బాధపడుతున్నారు, కుటుంబం బాధపడుతుంది. ఎందుకు ఇలా జరిగింది, ఈగో. నేనే ఎందుకు ముందు క్షమాపణ చెప్పాలి, నేనే ఎందుకు సారీ చెప్పాలి, వాళ్ళు వస్తే నేను మాట్లాడతాను, వాళ్ళు వస్తే నేను కలుస్తాను, వాళ్ళు వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి కలవకూడదా? బైబిల్ ఏం చెప్తా తెలుసా, నీకెవరి మీదైనా కోపం ఉంటే నీ అర్పణ అక్కడ పెట్టేసి నీవే వెళ్ళి, ఎవరో వాళ్ళు వచ్చాక కాదు, నీవే వెళ్ళి సమాధానపడు. అంటే ఈగో విడిచిపెట్టాలి, మనమే తగ్గించుకోవాలి. బైబిల్లో ఉన్న గొప్ప మాటలో గొప్ప తెలుసా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మీలో ఎవడైనా గొప్పోడు అవ్వాలనుకుంటే వాడు మొదట పరిచారకుడై ఉండాలి. గొప్ప మాటలు ఇవి. మరి ఇన్ని మాటలు వింటున్నావు, ఎంత వాక్యం వింటున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నీ భర్తతో నువ్వు ఎందుకు మాట్లాడతలేదు, నీ సేవకుడి దగ్గరికి ఎందుకు వెళ్తలేదు, నీ సంఘం ఎందుకు విడిచిపెట్టావు, ఇంకా ఈగోయేనా? ఆలోచించి. ఇటువంటి సందర్భం వాడు బైబిల్ చూపిస్తాను చూడండి. ఒక నయమాన్ అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అన్ని విజయాలే, గొప్ప పేరు, గొప్ప ఖ్యాతి, బోలు డబ్బు, అయ్యి బాబోయ్ బోలు పలుకుబడి, హడావిడి గట్టిగా ఉంది. కానీ అతనికి కుష్టి వ్యాధి ఉందండి. ఆ కుష్టి వ్యాధి ఉన్నప్పుడు ఆ ఇంట్లో పనిచేసే ఒక చిన్నది, ఇదిగో మా దేశములో ఇది ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నువ్వు బాగుపడతావని
ఆ యజమానురాల ద్వారా యజమానికి చెప్పించినప్పుడు ఈ నయమానుని సైన్యాధిపతి వస్తున్నాడు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి. రథాల మీద పనివారంతో సకల అంగు ఆర్భాటాలతో వస్తూ ఒక ఊహ, ఒక కళ, ఒక ఆలోచన ఏంటంటే, నేను ఇంత గొప్పవాడిని కదా, నేను ఇంత పేరున్నవాడిని కదా, సైన్యాధిపతిని కదా, రాజు తర్వాత రాజంతుడిని కదా, ఆ ప్రవక్త లేక ఆ పాస్టర్ ఎవరిని ఎలా ప్రార్థన చేసి బాగు చేసినా అతను నా విషయంలో అయితే దగ్గరికి వస్తాడు, వెలకమని చెప్తాడు, రెడ్ కార్పెట్ వేస్తాడు, నెత్తి మీద చెయ్యేస్తాడు, వ్యాధి ఎక్కడుందో అక్కడ చేయి పెడతాడు, నా కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాడు, స్పెషల్ ప్రేయర్ చేస్తాడు, అప్పుడు నాకు హడావిడి చేస్తారు, సన్మానాలు చేస్తారు, ఆ రకంగా నేను బాగుపడి వస్తానని ఇతడు చాలా చాలా ఊహించుకున్నట్టున్నాడు. మేబీ తీరా ఈడు గుమ్మం కాడికి వచ్చినప్పటికీ ఎలీషా అంటాడు, అతను రథము కూడా దిగవలసిన పని లేదు, అతని ఇంటిలోకి రావలసిన పని లేదు, అతన్ని వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి శుద్ధుడైపోయి వెళ్ళిపోమనండి అని చెప్పి ఒక మాట కబుర్రు పంపించాడు. మనోడికి ఆ మాటకి కోపం వచ్చేసింది. మా దేశంలో పలానా నదులు లేవా, ఆ నదులు ఈ యోర్దాను దగ్గర శ్రేష్టమైనవి కదా, నా అంతటి వస్తే కనీసం దగ్గరికి రాడా, మర్యాద చేయడా, సోఫా వేయడా, డ్రింక్ ఇవ్వడా, భోజనం పెట్టడా, పూదండ వేయడా, కిరీటం పెట్టడా అని ఏవేవో ఆలోచించుకుని ఈగోయిస్టిక్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ బయటకు వచ్చేసి కోపం వచ్చేసి ఈగోతో దైవజనుడు చెప్పినట్టు చేయకుండా వెనకకి మళ్ళీపోతున్నాడు. ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాడు? బాగుపడమని చెప్పాడు. ఎలా బాగుపడతామని చెప్పాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే చాలన్నాడు. నీకు బాగుపడడం ముఖ్యమా? సన్మానాలు, సాలువాలు, కార్పెట్లు, అడావిడి, గానా బజానా, స్పెషల్ ఎఫెక్ట్, స్పెషల్ ప్రేయర్ కావాలా? నీకు కుష్ఠవ్యాధి పోతే చాలు కదా. ఈ లోకంలో కూడా చూడండి, చాలామందికి సంఘంలో స్పెషల్గా ట్రీట్ చేయాలని, సంఘంలో ప్రత్యేకమైన కుర్చీ వేయాలి, ప్రత్యేకమైన పాట ఇవ్వాలి, ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి, వాళ్ళ ఇంటికాడ ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టాలి, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన గణపరచాలి, సంఘంలో గణపరచాలి, కూటంలో గణపరచాలి. పలానా అమ్మగారు సూపర్ అని, పలానా అయ్యగారు సూపర్ అని, వాళ్ళు డోపర్ అని, వాళ్ళ పిల్లలు శాలా తురుమని కేకని చెప్పకపోతే కొంతమందికి ఆ సంఘం నచ్చదు. సంఘాల్లో జరగవలసింది, సంఘాల్లో హెచ్చించవలసింది దేవుని ఆరాధన, దేవుని హెచ్చించాలండి. మనుషుల్ని గణపరచడం ఏంటి, మనుషుల్ని హెచ్చించడం ఏంటి? కొంతమంది డబ్బు అధికారం చూసుకుని హెచ్చులు పోతారు. ఇదిగో ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎవరైనా సరే, నువ్వెంత ఆఫీసర్ అయినా, ఎంత అధికారమైనా, ఎంత హోదా ఉన్నా మందిరము ఆవరణలోకి ఎంటైనప్పటికీ ఆ వాదాలు, ఆ కిరీటాలు, ఆ ఘనతంతా పక్కన పెట్టాలి. మనం క్రీస్తు యేసు ఎదుట పరిచారకుల వలె మారిపోవాలి. దాసుల మనసు కలిగి ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి. ఈ దేవుని ఎదుట మనం నథింగ్ అనుకోవాలి. మనం ఏ పాటలు అనుకుని సొంకరవని తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉండాలి. మామూలు కుర్చీ వేసినా కూర్చోవాలి. పాట ఇవ్వకపోయినా బాధపడకూడదు, ప్రార్థన ఇవ్వకపోయినా బాధపడకూడదు, నీ పేరు చెప్పకపోయినా బాధపడకూడదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళేది ఎందుకు? నిన్ను ఘనపరచుకోవడానిక? దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకి వెళ్ళింది మన గొప్పలు కోరుకోవడం కోసం కాదు, ప్రభుని మహిమపరచడానికి, ప్రభుని ఘనపరచడానికి. మహిమైనా, ఘనతైనా, ప్రభావమైనా, హెచ్చైనా ఏదైనా దేవుడికి రావాలి. కాబట్టి ఈ నయమానుగాడిలాగా యాక్ట్ చేయకూడదు, నయమానులాగా ప్రవర్తించకూడదు. దేవుడు యేసయ్యే పరలోక మహిమను విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. తన్ను తాను తగ్గించుకుని రిక్తుడిగా మారిపోయి దాసు స్వరూపులకు వచ్చాడు, నరుడుగా మారిపోయాడు. మరి ఆయన వారసులము, ఆయన శిష్యులము, ఆయన ఫాలోవర్స్ మనము తగ్గించుకోవడం, హెచ్చులకి వెళ్ళాలా. కొంతమందికి ఈగో, హెచ్చులు, అహం. కొంతమందికి అందం చూసుకుని, డబ్బు చూసుకుని, అది కలుసుకుని అహం. ఆ యాటిట్యూడ్ మంచిది కాదు. ఈగో యాటిట్యూడ్ మంచిది కాదు, ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ మంచిది కాదు. మనోడు కోపం అంకెళ్ళిపోతున్నాడు, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఇప్పుడు ఎలీషాకి నష్టమా, నయమానికి నష్టమా? ఇప్పుడు వెళ్ళిపోయాం కాడ ఊరు కుష్టివ్యాధి ఎవడుకుంటుంది? ఆడికే ఉంటుంది. మళ్ళీ ఎవడు బాధపడాలి? ఆడే బాధపడాలి. ఆ వెనక్కి తిరిగిపోయి కోపపడి వెళ్ళిపోతుంటే ఓ పెద్ద ఆయన సలహా చెప్తాడు, చూడండి బిడ్డలారా,
ఏమండి 12వ ఫస్ట్ అవుతుంది చూడండి, 12వ చూడండి. దమస్కు నదులైన అబానాయోను, ఫర్పూరును ఇశ్రాయేలు దేశం నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధిని అందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలే కదా, మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. చూసారా, అతడు రౌద్రుడైపోయి కోపం వచ్చేసి ఆ ఈగోయిస్టిక్ క్యారెక్టర్తో, ఆ ఈగోయిజంతో వెనక్కి వెళ్ళిపోతున్న పెద్ద ఆయన అంటాడు, అయ్యా, అతనికి కష్టమైన పని ఏం చెప్పలేదు కదా, ఇంతకన్నా గొప్ప పనులు చేస్తావు కదా, సింపుల్గా 7 సార్లు మునిగి బాగుపడిపోమని చెప్పడం అది నీకు మేలే కదా, నీకు మంచే కదా, ఎందుకయ్యా నీకు ఆ ఈగో, నీకు ఎందుకయ్యా ఈగోయిస్టిక్ క్యారెక్టరు అని చెప్తే ఆ పెద్ద ఆయన మాటను బట్టి అండ్ ఆ ఈగో పక్కన పెట్టి, ఆ ఈగో యాటిట్యూడ్ పక్కన పెట్టి దైవజనుడు చెప్పినట్లు వెళ్ళి 7 మార్లు మునిగితే పసి పిల్లవాని వంటి అబ్బా నూతనమైన దేహం వచ్చేసింది, నూతనమైన శరీరం వచ్చేసింది. ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నయమాను ఈగోతో వెనక్కి ఉంటే నష్టపోయేవాడు. కానీ ఆ పెద్ద ఆయన మాట, ఆ పెద్ద ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఉంది సరా. అటువంటి గొప్ప ఆలోచన ఉన్నాడు. పేరుకి దాసుడే, నయమాన్ దగ్గర పనిచేసే దాసుడే, కానీ గుణములో ఆలోచన ఎంత గొప్పగా ఉంది సరా. అండి, మన ఆలోచనలు గొప్పగా ఉండాలి, మన తలంపులు గొప్పగా ఉండాలి, మన క్యారెక్టర్ గొప్పగా ఉండాలి. ఏదో బిల్డప్లో గొప్పగా కాదు, భోగాలలో గొప్పగా కాదు, ఆలోచనలో, క్యారెక్టర్లో, గుణములో, శీలములో, పవిత్రతలో, పరిశుద్ధలో గొప్పగా ఉండాలి. నయమాన్ దగ్గర పనిచేసే దాసుడే, కానీ అతని ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్టు ఆ దాసు చెప్పిన ఒక ఐడియా అండ్ నయమాని జీవితం మారిపోయింది. దైవజనుడు చెప్పిన ఒక్క మాట అతని జీవితం మార్చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు చెప్పినప్పుడు అండ్ పెద్దోళ్ళు చెప్పినప్పుడు విను. వీడు నాకు చెప్పేదేంటి, వీడి చదువు నాకన్నా తక్కువ, వీడు నాకన్నా డబ్బు తక్కువ, వీడికి అధికారం తక్కువ, వీడి హోదా తక్కువ, వీడికి పేరు తక్కువ, పొజిషన్ తక్కువ, పదవి తక్కువ, ఈ పదవుల్లో డబ్బులో పోల్చుకుంటే నాదే పెద్ద స్థితి. అలో ఆలోచనలు గొప్పగా చెప్పినప్పుడు దానికి ఉద్యోగంతో, చదువుతో, క్యారెక్టర్తో, కులంతో, మతంతో పని లేదు. ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు చిన్నోడు చెప్పినా తీసుకో, బాగుపడతావు. ఒక మంచి ఆలోచన దాసుడు చెప్పినా, గుమస్తా చెప్పినా, అండ్ పేదోడు చెప్పినా తీసుకో, బాగుపడతావు. కొంతమంది పేరెంట్స్ చెప్తారు, అమ్మా జాగ్రత్త, అమ్మా జాగ్రత్త, రోజులు బాగాలేవు, రోజులు బాగుంటాయి. నాకు తెలుసులే, ఊరుకో, పరుమూసాయి, పిచ్చదానువు, ఐ నో ఎవ్రీథింగ్. ఏం తెలుసు నీకు? పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆలోచించు. దైవజనుడు పాపం చేయకండి, మందిరం మానకండి, ఇది సహవాసం మానకండి, రండి రండి రండి, ఇలాగుంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు? కొంతమంది మా తెలుసులే, ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళక్కర్లేద్దా, ఫస్ట్ ఆదివారం వెళ్తే చాలు, సంస్కారపు ఆరాధనలో, బల్ల ఆరాధనలో ఆ రొట్టె మొక్క తీసుకుని ఆ ద్రాక్షరసం వేసి నేను డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతానా, మిగతా 3 వారాలు ఎక్కడెక్కడో తిరుగుతాను, ఏదో చేసుకుంటున్నా. వీడికి అండి ఈగో, వాళ్ళు చెప్పింది ఏం చేయడం ఏంటి, నాకు తెలుసు, నాకు ఎలా చేయాలో తెలుసు. భక్తి ఏం తెలుసు నీకు? అందరికీ తెలుసు అనుకుంటే దేవుడు దైవజనులు ఎందుకు నియమించాడు, సంఘాలు ఎందుకు పెట్టాడు, మందిరాలు ఎందుకు నియమించాడు? కొంతమంది అండి వినరు. అమ్మా మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, ముహూర్తాలు ఎందుకమ్మా మానే అంటే వినరు. అమ్మ మనం ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఇలా చేస్తున్నాం కదా, ఇలా దైవికంగా ఈ కార్యక్రమం చేద్దాం వినరు. వీళ్ళు చెప్పేది ఏంటి, పాస్టర్ గారు మనకన్నా పేదోడు, మనకన్నా బలహీనుడు, మనకన్నా చదువు తక్కువ, అందం తక్కువ, ఆరోగ్యం తక్కువ. మనకైతే అందం ఉంది, ఆరోగ్యం ఉంది, చుట్టూ మనుషులు ఉన్నారు, మంది బలం, కండబలం, రాజకీయ బలం, అధికార బలం అన్నీ ఉన్నాయి. వీళ్ళ మాట ఏంటంటే ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, అవసరమైతే సేవకుడే లేకుండా పర్లే, ఎవరికైనా 10 రూపాయలు పడితే వచ్చి పడిపోయి ఉన్నారు అని చాలామంది ఈగో 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 యాటిట్యూడ్తో, ఈగో క్యారెక్టర్స్తో అంటే చాలామంది నష్టపోతున్నారు. నిజంగా నయమాన్ అనేవాడు వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఆ ఈగో యాటిట్యూడ్తో చాలా నష్టపోయేవాడండి, ఎప్పటికీ బాగుపడి ఉండేవాడు కాదు. కానీ దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదికి వెళ్ళాడు కాబట్టి
7 సార్లు మునిగాడు కాబట్టి అతను బ్రతుకు బాగుపడిందండి. నువ్వు కూడా ఈగో విడిచిపెట్టు. ఒక్కోసారి చూడండి, అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తాయి. ఈడికి కలవాలని ఉంటుంది, ఆడికి కలవాలని ఉంటుంది. కానీ ముందు ఆడే వచ్చి మాట్లాడాలి. ముందు ఆడొచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను. ఎందుకు? ఒక తల్లి గర్భంలో పుట్టారు, ఒక ఇంట్లో పెరిగారు. ఇప్పుడు ఏదో చిన్న గొడవ వచ్చిందని అన్నని లేకుండా, తమ్ముడని లేకుండా, ఆ ఈగోతో, ఆ అహంతో, ఆ పొగరుతో, ఆ యాటిట్యూడ్తో ఏండి అలా దూరంగా ఉండి ఒక చచ్చిపోతే ఏమొప్పియావో. బ్రతికుండగానే కలవాలండి. భార్య భర్తలారా, ఆ ఈగో విడిచిపెట్టి ఈరోజు నీ భర్తతో మాట్లాడి చాలా రోజులైందేమో. తగ్గితే తప్పేంటి? నీ భర్తే కదా, నీ భార్యే కదా. చక్కగా తగ్గు. ఫస్ట్ వెళ్ళి ఏమవుద్దు? ఏ భార్య దగ్గర ఫస్ట్ వెళ్ళి వెళ్ళకూడదా? సారీ చెప్తే నీ అందం కరిగిపోద్దా? నీ ఆస్తి పోద్దా? జైలు పెడతారు నిన్ను? ఏం కాదా? సోదుకోవలు చెప్తారు ప్రపంచంలో. అబ్బాయి మనం తగ్గకూడదు, తగ్గేదే లేదు. మనం ఫస్ట్ సారీ చెప్తే లోకైపోతే ఏ సోదుకోవలు చెడగొట్టే మాటలు. ఫస్ట్ ఎవడు తగ్గితే ఆడే గొప్పడు. సహోదరి తగ్గు, సహోదరుడు తగ్గు, ఏమవుదు? మాట్లాడు. ఆ కోపం తగ్గిపోద్ది. అలా ఆ ఈగోతో ఇంకా దూరంగా ఉంటే మనసు పరిపరివిధాగా వెళ్ళిపోద్ది. ఆలోచనలు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, క్యారెక్టర్లు మారిపోతాయి. రేపు పొద్దున కొంప మునిగిపోద్ది. జాగ్రత్త. చక్కగా సమాధాన పడిపోండి. ఆ ఈగో అహంకారం, నేనే, నా వల్లే అని వద్దు. నేను తగ్గేది లేదు, ఆడే తగ్గాలి. ఆడెంతాడు బ్రతికెంత, ఆమె ఎంత, ఆమె బ్రతికెంత, నేనే గొప్ప, నువ్వే గొప్ప. ఏమైంది? ఒకసారి తగ్గకూడదా? కాపురం పాడు చేసుకుంటావా? సహోదరుడా, ఎందుకు? ఒక తల్లి గర్భం వచ్చిన కదా, ఎందుకు ఈగో? ఎందుకు? తగ్గు, ఏమవుదు? తగ్గేళ్ళు అన్న దగ్గరికి. యాకోబు యాషోలు చాలా కాలం దూరం అయిపోయారు పగల ప్రతికాలంతో. ఒక్కసారి కలిశారు, మెడ మీద పడ్డారు, ఒకరిని అత్తుకున్నారు, ముద్దు పెట్టారు. అబ్బా, ఎంత అద్భుతంగా కూడా ఆ దృశ్యం. దూరంగా ఉండి విడిపోయి ఉంటే బలహీనమైపోతారు బిడా. దేవుడికి నచ్చదు అది. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండి ఎంత మేలు, ఎంత మనోహరం. విశ్వాసులారా, పాస్టర్ గారితో విడిపోయిన వారులారా, సంఘానికి దూరమైన వారులారా, వద్దు, వెళ్ళిపో. నీ సంఘానికి వెళ్ళిపో. నీ దైవజనుడు ఏడుస్తున్నాడు, అది నీకు ఆశీర్వాదం కాదు. ఈరోజు దైవజనుడి బిడ్డలను మీరు, ఆయన మీ తండ్రి. వస్తూ ఉంటాయి, సరి చేసుకో, సమాధాన పడిపో. ఒకవేళ ఇప్పుడు నీ దైవజనుడు, నీ తండ్రి బాధపడుతున్నాడు అనుకోండి, రేపొద్దున్న నీ కన్న బిడ్డల వల్ల నువ్వు బాధ కలుగుతావు. దేవుడు ఎటువంటి పరిస్థితి సృష్టిస్తాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మనుషుడు ఏమిత్తుతాడో ఆ పంటే కోస్తావు. ఇప్పుడు ఆ దైవజనుడు బాధపడుతున్నాడు కదా, నువ్వు ఆయన బిడ్డవు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి సమాధాన పడితే ఏమైంది? తగ్గితే ఏమైంది? మరలా నువ్వు వెళితే సంతోషం ఆయనకి. ఆ సంఘానికి దూరం అయిపోయావేమో, ఆ సహవాసం దూరం వెళ్ళిపో. నీ దైవజనుడితో, నీ సంఘంతో కలిసిపో. ఒకవేళ కాదు ఈగోతో ఏదో సంఘానికి పోయేవనుకో, ఏదో పాస్టర్ దగ్గర పోయేవనుకో, ఏమండి వాళ్ళు ఏదో ఇస్తారని, ఏదో చేస్తారని, ఏదో ఆటో ఫ్రీ అని, బోబెడతారని, గుడ్డ మొక్కలు ఇస్తారని, ఏదో ఆఫర్లో దొరబోధకులు, దొంగ బోధకులు వచ్చేసారు కదా. ఈ తప్పుడు బోధలతో ఏంటి దొంగలు ఎక్కువైపోయారు కదా, సాతాను బోధలు వచ్చేసినాయి కదా. వద్దు, కలిసిపో. ఒకవేళ నువ్వు కలవకపోతే నీ తండ్రికి నీ వాళ్ళు ఎటువంటి దుఃఖం కలుగుతుందో రేపు పొద్దున నీ కడుపును పుట్టిన బిడ్డలో నీకు అంత దుఃఖాన్ని కలగజేస్తారు. ఇది మాత్రం సత్యం. లేదు, నీ తండ్రితో సమాధాన పడిపోతే ఆ ఈగో, ఆ అహం, ఆ కోపం, ఆ తప్పొప్పులు పక్కన పెట్టేసి ఒకరితో ఒకరు సమాధాన పడిపోతే, నీ సంఘంలో నువ్వు చేరిపోతే, నీ దైవజనుడికి సంతోషాన్ని మిగిలిస్తే, గతమంతా మరిచిపోయి సమాధాన పడితే, రేపొద్దున నీ బిడ్డల నుంచి నీకు సంతోషము, సమాధానమే మిగులుతుంది. కాదు, నా బిడ్డలు గొప్పోళ్ళు, నా బిడ్డలు మంచోళ్ళు, సూపరో డోపరో అని ఈరోజు నీ తండ్రి, నీ ఆత్మీయ తండ్రి, నీ కన్న తండ్రి, నీ పరలోకపు తండ్రి అక్కడ ఏడుస్తూ ఉంటే, రేపొద్దున ఆ బాధ నీకు అర్థమవడం కోసం నీ కన్న బిడ్డలే నీకు గుండెల్లో తనేలా చేస్తాడు. వాళ్ళ గురించి నువ్వు రోజు ఏడ్చేలాగా అయిపోద్ది జీవితం. అది తరతరాల శాపం అయిపోద్ది. సంఘాలతో ఆటలాడకండి, దైవజనుడితో ఆటలాడకండి, కోపాలు పెట్టుకోకండి. దైవజనుడితో నీ కోపం ఎందుకు? సంఘంతో నీ కోపం ఎందుకు? సమాధాన పడిపోతే నీకు, నీ కుటుంబానికి, నీ తరతరాలకు ఆశీర్వాదం. లేదా సంఘముతో, దైవజనుడితో నువ్వు దూరమై ఈగో యాటిట్యూడ్తో నువ్వు దూరం అయిపోతే, నువ్వు రాసి పెట్టుకో,
అది తరాల శాపం అయిపోతుంది. నీ వల్ల నీ బిడ్డలకు శాపం రాకూడదు. ఎందుకు ఈగో బిడ్డ? సమాధాన పడిపోతే ఆ సంతోషం ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? దేవుడు అంటాడు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉంటారు. అండ్ ఎవరైతే క్షమిస్తారో నేను వారిని క్షమిస్తాను అన్నాడు. పరలోక ప్రార్థన కూడా ప్రార్థన చేస్తాం, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు, నువ్వు క్షమించకపోతే నిన్ను క్షమించడు. మా క్షమించేశానండి కాబట్టి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా సంగతి, అబ్బాయి అది కాదు క్షమించడం అంటే. హలో, అది కాదు క్షమించడం అంటే. క్షమించడం అంటే మరలా అలాగే ప్రేమతో ఉండడం, మరలా ఆ తండ్రితో ఉండడం, మరలా ఆ సహవాసంలో ఉండడం, మరలా ఆ సంఘంలో ఉండడం, మరలా ఆ కుటుంబంలో ఉండడం. అలా కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలదని, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రతి పాస్టర్ రమ్మని కోరుకుంటారు. మాకు డబ్బు ఉంది కాబట్టి, మాకు అధికారం ఉంది కాబట్టి, ఉద్యోగం ఉంది కాబట్టి, మమ్మల్ని సెలప డబ్బా కొట్టేవాళ్ళు, మమ్మల్ని హెచ్చించేవాళ్ళు, మెత్తన మాటలు చెప్పి బోధలో బాధ పెట్టకుండా చక్కగా చెప్పేవాళ్ళే మాకు కావాలని కల్పిత బోధలు, తమకిష్టమైనటువంటి బోధకులను ఏర్పరచుకున్న దురదశవులు గలవారులాగా నువ్వు ఉంటే, నీవు ఆ ఈగోతోనే గడిపితే, అటువంటి యాటిట్యూడ్తోనే ఉంటే దేవుడు ఖచ్చితముగా మనం ఏమి ఎత్తుకుంటామో ఆ పంటే కోస్తాం. ఈరోజు చాలామంది ఈగోతో భార్యాభర్తలు విడిపోతాం. ఆవిడ వచ్చిన తర్వాతనే చేర్చుకుంటాను, లేదా అతను వస్తే వెళతారు. వద్దు బిడ్డ, ఇద్దరు సమాధాన పడండి, ఇద్దరు తగ్గించుకోండి, అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది. ఆ చిన్న కోపాలతో, చిన్న పొరపాట్లతో తగ్గించుకొని సారీ చెప్పినంత మాత్రాన ఏమీ కాదు. పైగా తగ్గించుకుంటేనే హెచ్చిస్తాడు. హెచ్చించబడే అవకాశం కూడా తగ్గించుకుంటే మంచిది. అలాగే తోబుట్టులారా, తోడబుట్టినోళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, మీరు కూడా ఎక్కడో విడిపోయారా? ఇదిగో ఆవిడ మంచం పట్టుకుపోయింది, ఈవిడ సోఫా పట్టుకుపోయింది, నాకు కుర్చీ మిగిలింది. లేదా వాళ్ళ కాసెట్టారు, ఇలా 2 కాసెట్టారు, నాకేం ఎట్టలేదు అని చెప్పి ఏ డబ్బుల కోసమో, కుర్చీల కోసమో, సోఫాల కోసమో మీరు విడిపోయారా? ఇవి కాదు, దేవుడు ఇవ్వాలండి. ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చించాలండి. వాళ్ళు ఎవరు ఇచ్చేటండి మనకి సోఫా, కాసు, డబ్బులు? దేవుడు దీవిస్తే వాళ్ళకన్నా గొప్పగా ఉంటావు నువ్వు. ఈ కుర్చీ కోసం, సోఫా కోసం, కాసు బంగారం కోసం, నేల కోసం ఎందుకు విడిపోవడం? వద్దు, తగ్గించుకో, సమాధానపడు. వాళ్ళు చేసిన పొరపాటు అంటే దేవుడు చూసుకుంటాడు. సమాధాన పడిపోండి. ఆ ఈగో యాటిట్యూడ్తో, ఆ ఈగో క్యారెక్టర్తో నీ జీవితాన్ని నష్టపరుచుకోకు. ఎస్తేరు గ్రంథంలో వస్తే అలాగే రాజుగారు పిలిస్తే తన అందాన్ని బట్టి గర్వించి రాజుగారు పిలిచినప్పుడు, భర్త గారు పిలిచినప్పుడు నేను రానని చెప్పాను. చివరికి ఏమైంది? వస్తీ రాణి పోస్టు పోయింది, రాణి పోస్ట్ పోయి పాకేజ్ అయింది. చూసారా ఎందుకు ఈగో? నేను అందగత్తు, నేను ఏం చేసాను చెల్తుంది. ఆయన రాజు అయితే ఏంటి, భర్త అయితే ఏంటి, నేను పిలిస్తే వెళ్ళాలా అని విర్రవీగితే, అహంకారం పొగరతో ఉంటే ఏమైంది? తన కాపురం పోయింది, రాణి అంతస్తు పోయింది, భార్య పోస్టు పోయింది, జీవితం పాడైపోయింది. ఎక్కడైనా అంతేనండి. అది అన్నదమ్ముల బంధమైన, భార్యాభర్తల బంధమైన, సంఘంలో విశ్వాసుల మధ్య, పాస్టర్ గారికి విశ్వాసుల మధ్య బంధమైన, సమాజంలో అయినా, స్నేహితులైనా. కొంతమంది స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారండి, బెస్ట్ స్నేహితులు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి చక్కగా బ్రతుకుతారు, సంథింగ్ ఏదో గొడవ వస్తుంది అంతే. అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ప్రేమంతా మర్చిపోయి ఆ ఒక్క విషయంలో, ఆ ఒక్క గొడవలో, ఆ ఒక్క మాటలో, ఆ ఒక్క దెబ్బలో, ఆ ఒక్క దాని గురించి ఏం చేస్తారంటే పగ పెంచేసుకుంటారు, ప్రతీకారం పెంచేసుకుంటారు, నష్టం చేసుకుంటారు, నష్టపరుస్తూ ఉంటారు. ఎందుకు? సహోదరుడా, నిజమైన స్నేహితులు అలా ఈగోతో, కోపంతో, పొరపాట్లు దూరం అవ్వకండి, చక్కగా ఐక్యం అవ్వండి. ఒకసారి గతమంతా జ్ఞాపకం చేసుకో. నీ బాల్యకాలం ఎలా బ్రతికారు స్నేహితులు, నీ యవ్వనకాలం ఎలా బ్రతికారు, స్కూల్ డేస్లో ఆడుకున్నప్పుడు, కాలేజీ డేస్లో, అప్పుడప్పుడు ఒకరి విషయంలో ఒకరు ఎలా షేర్ చేసుకున్నారు, ఆలోచనలు, మంచి చెడ్డ బాధలు, ఒకరినొకరు ఎలా ప్రోత్సహించు, ఆ రోజు జ్ఞాపకం చేసుకో సహోదరుడా. తగ్గించుకుందాం, కలుద్దాం, ప్రేమించుకుందాం, మాట్లాడుకుందాం. మాట్లాడితే పోయేది ఏమీ లేదు. చక్కగా మాట్లాడుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు హత్తుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు ఆ స్నేహబంధం ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పే మాట ఒకటే, ఈగో క్యారెక్టర్స్ వల్ల, ఈగో యాటిట్యూడ్ వల్ల ఈరోజు కాపురాలు పోతున్నాయి. నేను ఎందుకు తగ్గాలి, నేనేం చెప్పింది ఎందుకు జరగకూడదు, నా మాట ఎందుకు ఎందో, వద్దు వద్దు వద్దు.
ఎవరెవరి మాట విన్నా కాపురం అందంగా ఉంటే చాలు, తప్పేం కాదు. ఈగో యాటిట్యూడ్తో నీ కాపురాన్ని పాడు చేసుకోకండి. ఈగో యాటిట్యూడ్తో నీ బంధాలను పాడు చేసుకోకండి. ఈ ఈగో యాటిట్యూడ్తో సంఘాలను పాడు చేసుకోకండి. ఈ ఈగో యాటిట్యూడ్తో స్నేహాలు పాడు చేసుకోకండి. ఈ ఈగోతో, ఈ అహంకారంతో దేవుడికి నీకు దూరాన్ని పెంచుకోవద్దు. నయమాన్లాగా మరలా తిరిగి సరి చేసుకుంటే అతడు బాగుపడ్డాడు, అతను సంతోషం వచ్చింది, స్వస్థత వచ్చింది, నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. కాబట్టి ఒకరినొకరు మరలా తిరిగి ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. అప్పుడు జీవితం అందంగా ఉంటుంది, కాపురం అందంగా ఉంటుంది, ఆ బంధం అందంగా ఉంటుంది, ఆ స్నేహం అందంగా ఉంటుంది, ఆ సంఘం అందంగా అద్భుతంగా ఉంటుంది. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, ఎంతవరకు మంచి మాటలు మాకు బోధించాం. ఈగో యాటిట్యూడ్తో విడిపోయిన కాపురం అంటే ఈ సందేశం ద్వారా ఆ బంధాలను కలపండి, ఈ సందేశం ద్వారా అన్నదమ్ములను కలపండి, ఈ సందేశం ద్వారా బంధువులను కలపండి, స్నేహితులను కలపండి. నాయన అందరి మధ్య సమాధానం దయచేయండి. నువ్వు సమాధానకర్తగా నీవు అందరినీ సమాధానపరచమని, నీ రాజ్యానికి వారసుగా సిద్ధపరచమని, నయమాను వలె తిరిగి బాగుపడేట్లు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.